హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో మనందరికీ ఫేవరెట్ డిష్ అయిన కడాయి పన్నీర్ను ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి ఇక లేట్ చేయకుండా మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్లో 3 లవంగాలు, హాఫ్ పీస్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ మిరియాలని వేసి మంచి అరోమా వచ్చే వరకు 1 నిమిషం వేయించి తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. తరువాత అదే కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం అల్లంను ముక్కలుగా కట్ చేసి వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఇందులో సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన 3 మీడియం సైజ్ టొమాటోలను వేసి కలుపుకొని 5 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకొని ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని కొద్దిగా వాష్ చేసి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని కరగనివ్వాలి. తరువాత 1 బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి వేసి 1 నిమిషం వేయించాక 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, క్యాప్సికమ్ను వేసి స్లైట్గా ష్రింక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారంను యాడ్ చేసి కలుపుకోవాలి. ఉల్లి, క్యాప్సికమ్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి అంతా కలిసేట్టు బాగా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్, తగినంత ఉప్పు వేసి మూత పెట్టకుండా వీటి నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచాలి. తరువాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసి ఓసారి కలిపి మీడియం సైజులో కట్ చేసుకున్న పన్నీర్ను యాడ్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యేట్టు పన్నీర్ విరిగిపోకుండా మెల్లగా కలుపుకొని అవసరమైతే వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉంచాలి. పన్నీర్ని ఫ్రై చేసుకోకుండా వేసుకోవడం వల్ల ఈ మిశ్రమం అంతా పన్నీర్కి బాగా పట్టి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ని వేసి ఓసారి మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ క్రీమ్, కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకుంటే మన కడాయి పన్నీర్ రెడీ అయిపోతుంది. దీనిని వేడివేడిగా చపాతీ, రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. మరి మా రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.